హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ అండ్ ఏ కన్సల్టెన్సీ. సో ఈరోజు టీఎస్ పీజీ ఈసెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను. సో గత 6 సంవత్సరాల నుంచి, ఒక 6-7 ఇయర్స్ నుంచి టీఎస్ పీజీ ఈసెట్ని జనాలందరూ మర్చిపోయారు. గేట్ ఎగ్జామ్ని మర్చిపోయారు, టీఎస్ పీజీ ఈసెట్ని కూడా మర్చిపోయారు. ఎందుకంటే 2014 నుంచి అనుకోండి, 2016 నుంచి 2021 వరకు ఐటీ మార్కెట్ ఒక రేంజ్లో నడిచింది. అటు మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు, ట్రిపుల్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు అందరూ వచ్చి ఐటీ మార్కెట్లో పడిపోయేవాళ్ళు. కొంచెం టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, టాలెంట్ లేనటువంటి వాళ్ళు ఇక్కడ వరకు చదివించాలి అని గమ్ముగా ఉన్నారు. కానీ మార్కెట్ తిరగబడింది. ఈ తిరగబడినటువంటి క్రమంలో ఉద్యోగాలు లేవు. 2022 బ్యాచ్ అట్లే ఉంది, 2023 బ్యాచ్ అట్లే ఉంది, 2024 బ్యాచ్ కూడా మీరు బయటకు వస్తున్నారు. ఒకప్పుడు ఫ్యాకల్టీకి 15,000 జీతం ఉండేది. ఎంటెక్ చదివినటువంటి ఫ్యాకల్టీకి ఫ్రెషర్గా వెళ్తే 15,000 నుంచి 18,000 జీతం ఉండేది. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా అండి మీకు? 40,000 ఉంది. సిఎస్సి వాళ్ళందరూ కూడా 40,000 నుంచి 50,000 రూపాయలు, మినిమం సెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా 50,000 రూపాయలు తీసుకుంటున్నారంటే 6 లక్షల ప్యాకేజ్. మీరు 2022 పాస్ అయ్యేటటువంటి వాళ్ళు శుద్ధంగా ఎంటెక్ చేసుకుని ఉంటే ఈరోజు ఐటీలో జాబ్స్ లేక బాధపడే బదులు ఏ కాలేజీ పోయినా మీకు 40,000-50,000 వచ్చి ఉండేది కదా. ఆ పని చేయలేదు. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి. మీరు టీఎస్ పీజీ సెట్ అప్లై చేసుకోండి. హ్యాపీగా మీరు పీజీ చేసుకున్నట్లయితే, ఒకవేళ అధవా పరిస్థితి, ఇప్పుడైతే రెసిషన్ ఉంది, 3 ఏళ్ళు కన్సిక్యూటివ్ ఇయర్స్లో మనం రెసిషన్ చూసాం, మరో 2 ఇయర్స్ కంటిన్యూ అవుద్దాం అంటున్నారు. ఈ లోపల మీరు ఎంటెక్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి, మీరు గ్యాప్ అన్న నింపే అవసరం లేకుండా పోద్ది. ఇప్పుడు రేపు పొద్దున ఐటీ ట్రైనింగ్ పోయినప్పుడు అందరికీ తెలుసు రెసిషన్ ఉంది, జాబ్ రాలేదని చెప్పి, అయినా సరే వాడు అడుగుతాడు, నీకు గ్యాప్ ఎందుకు ఉంది అని అడుగుతాడు, నీ ఫామ్ 16 ఏదని అడుగుతాడు. 100 క్వశ్చన్లు వాడు అడుగుతూ ఉంటాడు, ఎవరు హెచ్ఆర్. అందువల్ల మీరు ఒక పీజీ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు ఇప్పుడు 2 పడవల మీద కాళ్ళు దొరుకుతుంది. ఒకవేళ పీజీ సెట్ చేసుకుంటాం, అటెండెన్స్ మేనేజ్ చేస్తారు, అందరూ పీజీలు అన్ని కాలేజీలు అటెండెన్స్ ఇచ్చేస్తాయి. హ్యాపీగా ఏదో ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్సో, లేకపోతే మీ కన్సర్న్ మెకానికల్ అయితే మెకానికల్ కోర్సో, లేకపోతే సివిల్ అయితే బీమ్ టెక్నాలజీసో, లేకపోతే ఏదో ఒక కోర్సు నేర్చుకోండి. ఈసీ అయితే ఎంబెడెడో, విఎల్ఎస్ఐ ఏదో ఒక కోర్సు నేర్చుకుంటూ మీరు పీజీ కంటిన్యూ చేసినట్లయితే, మీరు ఆ 2 సంవత్సరాలు అయిపోయే లోపల రెసిషన్ అయిపోయింది అనుకోండి, ఐటీలోకి వెళ్తారు. ఒకవేళ రెసిషన్ ఎలా ఉంటే, చదువుకోవడం అయితే పిల్లలు ఆపరుగా. రెసిషన్ వచ్చినా, ప్రపంచం కొలపోయినా పిల్లలు అయితే చదువుకోవడానికి పోవాల్సిందే. కాలేజీలు ఇప్పుడు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి వాళ్ళకైతే ఫ్యాకల్టీ కావాల్సిందే. ఎప్పటికీ షార్టేజ్ ఉండే ఉంటుంది. కాబట్టి మీరు అనవసరంగా ఖాళీగా కూర్చొని కోర్సు మీద కోర్సు చేయటం కన్నా, దాంతోపాటు ఇది కూడా ప్యారలల్గా నడుస్తుంది. ఏముంది, అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది తెలంగాణలో. హ్యాపీగా పీజీ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా సిబిఐటీ లాంటి కాలేజీలు కూడా 5,000 రూపాయలు వాళ్ళకి తిరిగి కూడా రెమ్యునరేషన్ ఇస్తున్నాయి మీరు రెగ్యులర్గా పోతే. సిబిఐటీ లాంటి కాలేజీలో చదివినట్టు ఉంటుంది, ప్లస్ మీకు ఒక 5,000 రెమ్యునరేషన్ వస్తుంది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా కాలేజీలు వాళ్ళ ల్యాబ్ అసిస్టెంట్స్గా పెట్టుకోనో, లేకపోతే ఒక 8,000 ఇచ్చే కాలేజీలు ఉన్నాయి, 5,000 ఇచ్చే కాలేజీలు ఉన్నాయి, 10,000 ఇచ్చే కాలేజీలు కూడా ఉన్నాయి. ఈవెన్ మీరు కూడా బీటెక్లో మంచి పర్సెంటేజ్ ఉన్నట్లయితే మేము కూడా తీసుకుంటాను. అదొక చిన్న స్టార్టప్ కంపెనీ. నెలకు 6,000 నుంచి 10,000 ఇస్తాం, డిపెండ్స్ ఆన్ యువర్ పర్సెంటేజ్ అండ్ క్రైటీరియా. మీ ఎంటెక్ మొత్తం మేమే చదివిస్తాం. హ్యాపీగా మీకు ఎంటెక్ చేసుకుని వచ్చేయచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీనో, డీమ్డ్ యూనివర్సిటీనో, లేకపోతే కాలేజెస్లో ఏదైనా చేసుకోవచ్చు. ఏముంది, మీరు 70-80% ఉన్న వాళ్ళకి ఏదైనా నైట్ బ్యాటింగ్ చేసి తెల్లారులేసి ఎగ్జామ్ రాసేసుకోవచ్చు కదా, అదేం పెద్ద విషయం కాదు. కాబట్టి పీజీ సెట్ 2024 సంవత్సరంలో చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఎగ్జామ్. కాబట్టి మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. దగ్గర 57,000, 55,000 రీయింబర్స్మెంట్ వస్తుంది దీనికి. కాబట్టి దీని యొక్క డేట్స్ వచ్చేసి న్యూస్ పేపర్స్లో 12వ తారీఖు 3వ నెల, మార్చి 12వ తారీఖు వస్తుందండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 16వ తారీఖు మార్చి నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 10వ తారీఖు మే నెల, మే 10th వరకు వితౌట్ ఫైన్తో ఉంది. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి 6/6/2024 నుంచి 9/6/2024 వరకు, అంటే థర్స్డే నుంచి సండే వరకు. ఇది జూన్ నెలలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం నేను బీటెక్ గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను ఒక మాట చెప్తున్నా, మీరు ఎగ్జామినేషన్ రాయటం మిస్ అవ్వద్దు. ఈసారి చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా మీరు పీజీ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. జై హింద్.